ఇయాల రేపు ఎవ్వలను పాపం అనేటట్టు లేదుల్లా. మంచి చేయబోతే షెడ్ ఎదురయ్యే రోజులు గివి. నెరి బండి మీద లిఫ్ట్ ఇచ్చేటప్పుడైతే పైలంగా ఉండాలి. ఆడోళ్లకు మొగోళ్ళు లిఫ్ట్ ఇస్తామన్నా, అదే ఆడోళ్ళు మొగోళ్ళను లిఫ్ట్ అడిగినా ఓ ఎగేసుకొని పోయి లిఫ్ట్ ఇయ్యొద్దు. ఎందుకంటారా, ఇగో లిఫ్ట్ అడిగి లిఫ్ట్ ఇచ్చిన మొగోళ్ళను బురిడి కొట్టించే ఓ కిలాడి లేడీ పోలీసులకు దొరికింది. చూడుర్రి గా మాయలేడి కథ ఏందో. ఇగో గిడ కానొస్తున్న లేడీ టాలెంట్ ఏంటిదో తెలిస్తే, అబ్బో నువ్వు మామూలు లేడీవి కాదు కిలేడివే అని అంటారు. పక్క గంత టాలెంట్ గల పని ఏం చేసిందబ్బా అని అంటారా? చిన్న టాలెంట్ కాదుల్లో. రోడ్డు మీద బండ్లేసుకొని పోయే మోగోళ్లను లిఫ్ట్ అడుగుడు, వాళ్ళ మనసు కరిగి లిఫ్ట్ ఇస్తే అటెటు పోయినాక బట్టలన్నీ చింపుకునుడు, నన్ను బలాత్కారం చేయనీకి చూసినవు పోలీసులకు చెప్తానని బెదిరించుడు, అట్లా అందిన కాడికి గుంజుకునుడు అవతల వాడుడు. గదే గీ కిలాడి లేడీ టాలెంట్. మళ్ళా తను వకీల్ని, అన్ని సెక్షన్లు తెలుసు అని బుగులు పుట్టిస్తదట. సేమ్ టు సేమ్ అట్లే చేసింది మంగళవారం. కానీ ఈసారి పాపం పోలీసులకు దొరికింది. జూబ్లీ చెక్ పోస్ట్ కాడ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలని అడిగిందట ఓ కార్ డ్రైవర్ ను. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి బట్టలు చింపుకొని బలాత్కారం కేసు పెడతానని బెదిరించిందట. డ్రైవర్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కిలాడి లేడీ గుట్టంతా బయటపడ్డది. కాతకున మారయ్య ఎట్లున్న చూడుర్రి. ఇవాళ రేపు ఎవ్వలను నమ్మేటట్టు లేదు పోర్రి. అగో మా కెమెరామెన్ అన్న వీడియో తీస్తుంటే తీయకని ఎట్లా బుసలు కొడుతుందో చూడుర్రి. ఇంకా बस करो तुम्हारी बेटी बस करो तुम्हारी बेटी అబ్బో కిలాడీలకే కిలాడి ఉన్నట్టున్నది కదా. అవునట, మామూలు కిలాడి కాదు. ఇప్పటికే పట్నం అంతటా కలిపి 17 కేసులు ఉన్నాయట గీ మాయలేడి మీద. అంటే గంతమంది అమాయకులైన మొగోళ్లను బురిడి కొట్టించింది అన్నట్టు. ఆయన గీదేం పని పాడవాడా? గీ తెలివితేటలేవో పనికొచ్చే పనుల చూపెడితే మంచిగా ఉండకపోవునా? పైసల కోసం గీసొంటి బతకాలనా? చిచ్చి ఏం బతుకో ఏమో పొర్రి. చక్కగా బతకనీకే 100 తొవ్వలున్నా బురద ఉన్న తొవ్వలనే పోతామంటే ఏమైతది? ఇగో ఆఖరికి గిట్ల నలుగురు షీ కొట్టే రోజు వస్తుంది. అందుకే ఇగో పబ్లిక్ నీట్ గా సంపాదించి కారం మెతుకులు తిన్నా మంచిదే గాని గిట్ల నీయట్లేని బతికి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, జైలు పాలు గానే కావద్దు. ఇంటున్నారా?